డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్, లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు మ్యామ్ మనతో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ మ్యామ్, చాలా మంది భార్యాభర్తల విషయంలో అంటే భర్త అనుకుంటాడు భార్యకు అన్ని చెప్పాల్సిన అవసరం లేదు, మొత్తం ఇంటికి పెద్ద దిక్కు నేనే కదా, నేనే అన్ని చూసుకుంటాను, నీకెందుకు అనే ధోరణిలో కొన్ని ఫ్యామిలీస్లో ఉంటూ ఉంటాయి. అయితే రిటైర్మెంట్ తర్వాత భర్త భార్యకు ఏ విషయాలు చెప్పాలి, ఎలాంటివి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకంటే చాలా సందర్భాల్లో అందరిలలో ఒకేలా ఉండవు. అవునండి. సో వీళ్ళకి మీరు ఏం చెప్తారు మ్యామ్? రిటైర్మెంట్ తర్వాత మీరు అంటారు ఎందుకంటే భర్తే చెప్పాలా భార్య చెప్పకూడదా అంటే, జనరల్గా ఇల్లు అంటే ఒక పురాతన కాలం నుంచి ఇప్పటిదాకా ఏదన్నా అంటే మా వారిని అడిగి చెప్తానండి అని మేము అంటున్నాం. మరి మీరు అంటున్నారు లేదో మాకైతే తెలియదు కదా. అంటే ఒక ఇంటి యజమాని అంటే భర్త. సో ఆ భర్తకు అన్నీ తెలుస్తుంది, ఇంటి బాధ్యతలు సాధక బాధకాలు అన్నీ తెలుస్తుంది. ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాను, నేను ఎవరికి అప్పు ఇచ్చాను, నా అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉన్నది, తర్వాత ఇంటి గ్రోసరీ ఏంటి, ఇవన్నీ బాధ్యతలు జనరల్గా ఒక భర్త అనేది చూసుకుంటాడు. సరే నవేడేస్ ఇద్దరు షేర్ చేసుకుంటారు, దట్ ఈస్ డిఫరెంట్. అయితే మనం అనుకున్న టాపిక్ ఏంటంటే, ఒక రిటైర్ అయిపోయిన తర్వాత 60 సంవత్సరాలు అయితే ఎవరైనా సరే రిటైర్ అయిపోతారు, జాబ్ చేసుకునే వాళ్ళు రిటైర్ అయిపోతారు, లేదు అంటే ఒక బిజినెస్ చేసుకునే వాళ్ళు అదొక ఏమంటే రెస్ట్ తీసుకుంటే టైం, ఒక ఏజ్ 60 ఇయర్స్ అయితే జనరల్గా మన బాధ్యతలను తిరిగిపోతాయి. పిల్లల పెళ్ళిళ్ళు చేస్తాము, ఎవరికి ఇవ్వాల్సింది 2 రూపాయలు 3 రూపాయలు మన దగ్గర ఏది ఉందో అప్పగిచ్చేస్తాము, ప్రశాంతంగా ఉంటాం కదా. అది భర్త సపోజ్ రిటైర్ అయ్యాడు, లేదా ఒక బిజినెస్ చేస్తూ తన బిజినెస్ అంతా పిల్లలకు అప్పగిచ్చేసాడు, ఇద్దరు రెస్ట్ తీసుకుంటున్నారు భర్త భార్య, ఇంకా మనకేం బరువు బాధ్యత లేదు అని అనుకున్నప్పుడు జనరల్గా మగవాళ్ళ మెంటాలిటీ, కొంతమంది మగవాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఉందో లేదో నాకైతే ఐడియా లేదండి, నీకెందుకు చెప్పాలన్నీ, అన్నీ నీకు చెప్పి చేయాలా, నీకు ఏమండి మన అకౌంట్లో ఎంత డబ్బులు నీకెందుకు, అంటే జాబ్ చేయని వాళ్ళంటే నీకెందుకు, నేనున్నా కదా, నీకేం కావాలి చెప్పు నేను తెచ్చిస్తా, ఏం కావాలి నీకు, అన్నీ నేను తెచ్చిస్తున్నప్పుడు అందులో బ్యాంకులో అకౌంట్ ఉన్నాయి, ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు ఎంత ఉన్నాయి, అక్కడే ఫ్లాట్ ఎంత పెట్టుకున్నారు, అది అమ్మారా లేదా, తర్వాత మనకు డబ్బులు ఎవరు ఇచ్చారు, నేనెవరికి, నీకు ఎందుకు అమ్మా, నీకు నేను తెచ్చి పెడుతున్నా కదా అనే కొంతమంది భర్తలు ఉంటారండి. ఎస్, అంటే చెప్తున్నా కదా, భగవంతుడు వాళ్ళిద్దరిని చక్కగా చూసి చల్లగా మంచి దీవెనలు ఇస్తే ఇద్దరు చాలా జీవితాంతం అంటే 100 సంవత్సరాలు భగవంతుడు ఎంత ఆయుష్ ఇస్తే అంత ఆయుష్ ప్రకారం వాళ్ళిద్దరూ చక్కగా ఇద్దరు ఒకరికొకరు నీ కోసం నేను నా కోసం నువ్వు అని చాలా హ్యాపీగా ఉంటారు. కానీ అంటే ఈ జీవిత ప్రయాణంలో ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదండి. అంటే పండుటాకులు ఒక చెట్టుకుండే ఆకులు రాలుతున్నాయి అంటే పండురాకులే రాలుతాయి, జనరల్గా చక్కగా పచ్చగా ఉన్నాయి రాలవు కదా. సో పండుటాకులు ఏ ఆకు ముందు రాలుతుందో తెలియదు కదా. భర్త పోవచ్చు, భార్య పోవచ్చు. భార్య పోతే భర్తకు మా ఆవిడ ఎక్కడో డబ్బులు పెట్టిందండి, లేకపోతే ఆమె అకౌంట్ నెంబర్ నాకు తెలియదండి, ఆమె రిటైర్మెంట్ పైసలు ఏంటో నాకు తెలియదండి అని భర్త జనరల్గా అనడు. కానీ ఒకవేళ ఏం లేదండి ఆయన ఏమున్నాయో నాకు తెలుసండి అని ఇప్పుడు నవేడేస్ యూత్ అనుకున్నారంటే ఎస్, వెల్ అండ్ గుడ్. ఒకవేళ అలాంటి భర్తలు ఉంటే మాత్రం కంపల్సరీగా వాళ్ళు ఇక నా బిజినెస్ నేను వేరే వాళ్ళకి అప్పగిస్తున్నాను, నా బాధ్యత ఏమీ లేదు అనుకున్న తరుణంలో, లేదు ఇంకా నేను రిటైర్ అయిపోతాను, ఇంకొక సంవత్సరానికి రిటైర్ అయిపోతాను అని తెలిసినప్పుడు, తెలుస్తుంది కదా ఒక ఏజ్లో, సర్టన్ ఏజ్లో, కంపల్సరీగా భార్యను కూర్చోబెట్టి కొన్ని విషయాలు కంపల్సరీగా చెప్పాలి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కంపల్సరీగా చెప్పాలి. జనరల్గా మన భారతదేశంలో స్త్రీలందరూ ఏమనుకుంటారంటే భర్త ముందే పోవాలి, పసుపు కుంకుమలతో పోవాలి కదా అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఈవెన్ నేను కూడా అదే కోరుకుంటా, ప్రతి ఒక్కరు అదే కోరుకుంటాం, భర్త ముందే పోవాలి అనేసి, పునీస్త్రీగా పోవాలి, పసుపు కుంకుమలతో పోవాలి అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మరి ఈ కాలంలో ఉండే అమ్మాయిలు కోరుకుంటున్నారో నాకైతే తెలీదు. కాబట్టి ఆమె ఏమంటుందంటే కూర్చోబెట్టి ఆయన చెప్పాలి ఇలా అంటే, జనరల్గా స్త్రీలు ఏం చేస్తారంటే, చూడు ఇది పలాంది, నేను నీతో కొంచెం మాట్లాడాలి, ఇద్దరం పెద్దవాళ్ళమేమైనాము, ఒకవేళ నీకంటే నేను ముందు పోయానే అనుకో అనగానే జనరల్గా ఎమోషనల్ అయిపోతారు కదా. అయ్యో అలా అనకండి, మీరు వెళ్ళిపోతే నాకు ప్రపంచం ఏముంటుంది చెప్పండి, మీరే కదా నా ప్రపంచం, మీరు వెళ్ళిపోతే నేను ఎక్కడ బతుకుతాను, ఎలా బతుకుతాను, మీరు ఎప్పుడు కూడా నా ముందు ఆ మాట మాట్లాడకండి అనేది
అనే ఈ భారత స్త్రీలు అందరూ అలాగే మాట్లాడతారు. కానీ అది మనం చెప్పలేమండి. కొన్ని నిజాలు ఉంటాయి కదా, కొన్ని జీవితంలో కొన్ని మనకు ఇష్టం లేకున్నా అవి వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఆమె ఎమోషనల్ అయ్యి వద్దొద్దండి నాకేం చెప్పకండి, మీరున్నారు కదా చాలు, మీరు ఉన్నన్ని రోజులు నన్ను బాగా చూసుకుంటారు, దాని తర్వాత నేను ఉంటానో లేదో అంటే ఉంటానో లేదో అనేది కూడా నా చేతుల్లో లేదండి కదా. ఇదివరకులాగా మనము సతీ సహగమనం చేయలేము, లేకపోతే ఇంకా బలవంతంగా ప్రాణాలు ఉండే అంత ఎవరు వయసులో ఆలోచించరు. అలా ఆలోచించారు. అంట మరి అలాంటప్పుడు ఎలా సర్వైవ్ కావాలి? ఆయన నువ్వు ఏమీ చెప్పనియట్లేదు కదా, ఇదిగో పలాని వాళ్ళకి మనం ఇంత అప్పు ఇచ్చాము, ఆ అప్పు ఇదిగో ఈ బుక్లో రాసి పెట్టాను, ఇదిగో నేను పలాని వాళ్ళ దగ్గర ఇంత డబ్బులు తీసుకున్నాను, ఇదిగో మనం ఇవ్వాల్సిన డబ్బులు ఇంత, తర్వాత ఇదిగో నా అకౌంట్లో మన ఇద్దరి అకౌంట్లో ఇన్ని డబ్బులు ఉన్నాయి, సో నువ్వు డ్రా చేసుకోవాలంటే ఇది అనేసి కంపల్సరీగా, తర్వాత నీకు ఇదిగో నువ్వు పలానా హాస్పిటల్కు మనం ప్రతిసారి నువ్వు ఎందుకు వెళ్తున్నామో తెలుసా. కొన్నిసార్లు భార్యలకు కొంతమందికి అసలు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో కూడా తెలియదండి. పదా నీకు చెకప్ చేయిస్తానంటే ఆయన వెళ్తాడు, ఆమెతో పాటు పాపం వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆయన డాక్టర్ గారితో మీ ఆవిడని కాసేపు బయట కూర్చోబెట్టమని అనగానే ఆయన కూడా వద్దులేండి ఆమె తట్టుకోలేదు అని చెప్తే ఆయనే వెళ్ళి మాట్లాడతారు. ఏ మందులో ఏంటో అది రోగానికి ఏం అవసరమో అవన్నీ ఆయన రాసిస్తారు. ఈయన ఏం చేస్తారంటే ఇదిగో భోజనం చేసావా, చేశాను, ఇదిగో ఈ ఒక టాబ్లెట్ వేసుకో అంటాడు ఆయన. ఆమె టాబ్లెట్ వేసుకుంటారు ఆయన. అంటే ఇట్ షోస్ కంప్లీట్గా భర్త ఏమి చెప్తే అదేమిటి, ఈ టాబ్లెట్ ఎందుకు, నాకు ఎందుకు వేసుకోవాలి అని అడగదు. సరే మధ్యాహ్నం పడుకోలే, లేచిన తర్వాత కాఫీ తాగిన తర్వాత ఏమైనా తిన్నావు కదా, ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో అంటారు, అంతే. సో ఆమె వేసుకుంటుందే కానీ ఎందుకో నాకు ఏమొచ్చిందని తెలియదు, ఆయన కూడా చెప్పరు. ఇవన్నీ ఆయన ఉన్నన్ని రోజులు కరెక్టేనండి, నడుస్తుంది. ఒకవేళ అంటే ఈ ప్రయాణంలో భర్తే ముందు పోయాడే అనుకోండి, నేను మళ్ళీ చెప్తున్నా 99.9% ఇద్దరు కలిసి ఉండాలనే మనం అనుకుంటాం, కానీ భగవంతుడి నిర్ణయం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. ఒకవేళ ఆయన మీకంటే ముందు పోతే మరి మీరు అన్ని విషయాలలో మీరు ఆయన మీద ఆధారపడితే, ఆయన పోయిన రోజున మీకేమీ తెలీదు, మీకు ఏం జబ్బు ఉందో తెలీదు, ఏం మందులు వేసుకోవాలో తెలీదు, డాక్టర్ అపాయింట్మెంట్ ఎప్పుడో తెలీదు, ఆయన అకౌంట్కి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుందామంటే అకౌంట్ నెంబర్ తెలీదు, పాస్వర్డ్ తెలీదు, ఎక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలీదు, ఎవరికి అప్పులు ఇచ్చారో తెలీదు, మీరు అప్పులు ఎవరి దగ్గర తీసుకున్నారో కూడా తెలీదు. అంత అంధకారం అయిపోతుంది, ఏమీ తెలీదు. కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే ఏం తెలీదు, ఏమనండి తెలీదండి, మా వారు చూసేవాళ్ళంటే బతుకునన్ని రోజులు, మరి ఇప్పుడేంటి, ఇలాంటి విషయాలలో ఏంటి. కాబట్టి కంపల్సరీగా ఎస్, ఒక్క 1% మీరు లేకపోతే, నేను లేకపోతే నువ్వు ఇవన్నీ చక్కదిద్దుకోవాలి అనేది ఆమెను మెంటల్గా ఫిజికల్గా రెడీ చేసి కూర్చోబెట్టి కొన్ని విషయాలు చెప్పాలి. ఎస్, నువ్వు నన్ని రోజులు నేను నీతోనే ఉంటా, నాకు కూడా నిన్ను వదిలి వెళ్ళాలని లేదు, మన ఇద్దరమే ఒకరి కోసం ఒకరు పుట్టాం, ఒకరి కోసం ఒకరు బతుకుతాం ఉందాం. ఒక్కవేళ నేను వెళ్ళిపోతే నువ్వు ఎవరి మీద ఆధారపడకూడదు, దేనికి నువ్వు ఎవరిని చేదాచకూడదు. కాబట్టి ఇదిగో మన ఆస్తులు ఇన్ని, ఈ ఆస్తులు పిల్లల పేరు మీద అన్నీ రాసేసా, 2 ఎకరాలు మాత్రం నీ పేరు మీదే రాసా, దీని మీద వచ్చే ఆదాయానికి ఈ ప్రాపర్టీకి నువ్వే సర్వహక్కులు, నువ్వు ఉన్నన్ని రోజులు నువ్వే వాడుకో, దీన్ని ఎవ్వరూ నీ మీద పెత్తనం చెలాయించడానికి అవసరం లేదు, ఇది నీదే అని ఒక భరోసా ఇవ్వండి కదా. ఆమెకు కూడా తెలుస్తుంది అనమాట. ఆమెకు ఎంత హాయిగా ఉంటుంది చెప్పండి. ఆయన పోయిన కదా, మనుషులతో మనం పోలేం కదమ్మా, పోలేం, అది మన చేతులలో లేదు. మరి ఆమె బతకాలి అంటే ఇవన్నీ తప్పనిసరి. నాకేం తెలియదు అంటే తప్పదండి. కొన్ని నిజాలు మనకు నచ్చకపోయినా కూడా ఈ జీవితంలో మనం యాక్సెప్ట్ చేయాలి, అది తప్పదు. కాబట్టి కంపల్సరీగా ప్రతి భర్త 1 సంవత్సరానికి నేను రిటైర్ అయిపోతున్నాను అన్నప్పుడు ప్రతిరోజు మీరు భార్యను కూర్చోబెట్టి, మీరు లేకపోతే ఆమె ఏ పరిస్థితులలో ఎటువంటి దాంట్లో ఇబ్బంది పడుతుందో మీకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కటి కూర్చోబెట్టి చెప్పండి. అంటే ఏ రహస్యాలు కూడా దాచకుండా కదా, అంటే ఏ రహస్యాలు దాచకుండా, అంటే మీరు లేకపోతే మీరు ఈ రహస్యము ఈ సంగతి చెప్పనందుకు ఈమె ఇబ్బంది పడుతుంది అనేది ఏ విషయాలైనా మీరు ఆమెకు చెప్పండి. చెప్పినప్పుడు ఆమె కరెక్ట్గా సరే కాసేపు బాధపడుతుంది, అయ్యో శుక్రవారం పూట ఇలా అంటున్నారు, అసలు సంధ్య వాళ్ళ ఇలా అంటున్నారు అనేవి ఉంటాయండి. అంటే మన భారతదేశ స్త్రీలకి మరి ముఖ్యంగా కొంచెం సెంటిమెంటల్గా ఉండేవాళ్ళు ఇవన్నీ అసలు యాక్సెప్ట్ చేయరు. కానీ తప్పదు కదా, తప్పదు అన్నప్పుడు ఏం చేయాలంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్
కొన్ని మనం పర్సులు యాక్సెప్ట్ చేయాలి. అవన్నీ విన్న తర్వాత ఆమెకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇదిగో పిల్లలు ఉన్న ఆస్తంతా పిల్లలకి ఇచ్చేసా, నీకు సంబంధం లేదు, ఇది మాత్రం ఈ 10 లక్షలు మాత్రం నీ పేరు మీదే రాసా, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రా చేసుకో, నీకు ఏ అవసరాలు ఉన్నా చేసుకో, నీకు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉండు, ఈ పిల్లలు సరిగ్గా చూడట్లేదు, నేను ఇబ్బంది పడుతున్నానంటే వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండు, లేదు నా పెద్ద కొడుకు నన్ను బాగా చూసుకుంటాడంటే వెళ్ళి ఉండు. కానీ సబ్జెక్టు కండిషన్ ఏంటి, నీ డబ్బులు, అబ్బా మా వాడు చాలా బాగా చూసుకుంటున్నాడు, అరే నాకు ఎందుకురా, నాదంతా జీవితం అంతా అయిపోయింది, ఇదిగో మీ తాతగారు 10 లక్షలు నా పేరు మీద వేశారు, ఈ 8 లక్షలు తీసుకోమని మాత్రం ఇయ్యకు కదా. మనుషులు ఎలాగంటే అమ్మా, డబ్బులు చాలా ఒక పాయిజన్ లాంటిది, ఎవరిని ఎప్పుడు ఏ బంధం నుంచి విడదీస్తుందో తెలీదు. మన అంటిల్ అన్లెస్ మన మధ్యలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లేనన్ని రోజులు చాలా బాగుంటాం. ఎప్పుడైతే ఒక డబ్బుల సంబంధమైన బంధం ఉంటుంది అనుకోండి, అది ఎప్పుడైనా సరే మనకు విపత్తి. కాబట్టి మీరు ఎంత ఉన్నా కూడా, మరి ముఖ్యంగా పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏం చేస్తారంటే మనవళ్ళకు మనవరాళ్ళకి వాళ్ళ బర్త్డేలకు డబ్బులు ఇవ్వడము, తర్వాత వాళ్ళ పేరు మీద ఏదో కొనడము, అవన్నీ అక్కర్లేదు. వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మ ఉన్నారు కదా. రేపొద్దున సరే అంత అయిన తర్వాత మీరే పోతారు, మీరు పోయినప్పుడు మేమన్నీ వాళ్ళకే కదా. మనం పోయిన రోజు మనం ఏమి ఉండవండి, మనం ఏదో ఒంటి మీద బట్టలు కూడా లాగేస్తారు, ఏమీ ఉండవు, అన్నీ మీకే. కాబట్టి మీరు ప్రత్యేకంగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది నాదే అనే భరోసా ఎప్పటికైనా అమ్మ, మనిషికి ఒక ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నారనుకోండి, అది ఒక భరోసా, ఒక సపోర్ట్. మీ దగ్గర డబ్బులు ఉంటే చాలా ధైర్యం కూడా మనకి కదా. అందరూ వస్తారు, డబ్బులు ఉన్నాయనుకోండి ఎవరు చూడట్లేదు, చక్కగా 5 స్టార్ లాంటి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటారు, డబ్బులు బారేస్తారు, హాయిగా ఉంటారు, డాక్టర్లు వస్తారు చూస్తారు. డబ్బులు లేవనుకోండి మనం ఏం చేయలేం. కాబట్టి ప్రతి భర్త మీరు రిటైర్ అవ్వకముందే, 1 సంవత్సరం ముందే ప్రతి విషయము భార్యలకు చెప్పండి. భార్యలు ఎమోషనల్ అయిపోకుండా కంపల్సరీగా మీరు వినండి. సరే ఒక 1% పోతేనే, ఒక 1% అనుకోండి, 99.9% ఎస్ హి విల్ బీ విత్ యూ. కానీ 1% ఆయన మీ ప్రయాణంలో నుంచి తప్పుకుంటే, భగవంతుడు తప్పిస్తే ఎలా అనేది కూడా మీరు జీర్ణించుకొని కంపల్సరీగా ఆయన చెప్పింది వినండి. అవన్నీ మీ మనసులోనే దాచుకోండి, అవసరమైనప్పుడు చేసుకోండి, లేకపోతే లేదు. పిల్లలు బాగా చూసారా, ఎస్ వెల్ అండ్ గుడ్. మీకు పిల్లల దగ్గర నచ్చలేదా, మీ డబ్బులు ఉన్నాయి కదా, మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవచ్చు. కాబట్టి ప్రతి భర్త, మా ఆవిడకి ఎందుకు చెప్పాలండి, ఆడవాళ్ళకి ఏంటండి అన్నీ చెప్పేది, ఇప్పుడు ఏం అవసరం ఉందండి అని మాత్రం మీరు అనుకోకండి. అన్నీ కంపల్సరీగా మీరు చెప్తే రేపొద్దున మీరు పోయిన తర్వాత ఆవిడ ఆయుష్ ఉన్నన్ని రోజులు అంటే తను ఎవరి మీద ఆధారపడకుండా ఇండివిజువల్గా తను బతుకుతుంది. కాబట్టి సలహా అనుకోండి, సూచన అనుకోండి, లేకపోతే నాకు తోచింది చెప్పాను అనుకోండి, ప్రతి భర్త భార్యకు మాత్రం కంపల్సరీగా చెప్పాలి. భార్యలు కూడా గుండె ధైర్యం చేసుకొని కొన్ని చేదు నిజాలను వినాల్సి వస్తుంది. భర్త మీద కంప్లీట్ గా ఆధారపడ్డ ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి రిటైర్మెంట్ తర్వాత ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా వాళ్ళు అర్థం చేసుకోవాలి అనేది క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.